సో ఈ క్యాన్సర్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం కదా, ఎక్కడ వెళ్ళినా ప్లాస్టిక్ 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 మనకు ఈజీ అయిపోయింది, కాకపోతే లైఫ్కి చాలా డేంజరస్గా మారుతుంది. ఈ ప్లాస్టిక్ని వాడకం మానేస్తే ఆటోమేటిక్గా మనకు న్యాచురల్ పేట్స్ అనేసి చాలా ఉంటాయి, దాన్ని మనం దీని బదులు దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం హెచ్పివి వ్యాక్సినేషన్స్, హ్యూమన్ పాపిలోమా వైరస్ గురించి ఆల్రెడీ చెప్పినాను. ఈ వ్యాక్సినేషన్ మీకు ప్రతి పిఎస్సిలో అవైలబుల్ ఉంటుంది. 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఇది ఇస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఇది, గవర్నమెంట్ తరఫున ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనివల్ల మనకు మోర్ దెన్ 90% ఆఫ్ ది హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇది మనకు గవర్నమెంట్ తరఫున గార్డాసిన్ అనే కంపెనీ ద్వారా వచ్చే వ్యాక్సిన్ ఇస్తున్నాము. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండి. సో ఇది బయట మనం తీసుకుంటే మోర్ దెన్ 7,000 ఆర్ వేరియంట్ అదర్ సర్వీవాక్స్ 3 డోసెస్ అయితే ఈవెన్ 9,000 కూడా ఉండే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినప్పుడు ఇది వినియోగించుకుంటే రేపటి సమాజంకి మనం బాలికలు హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ.